ఫోన్ ట్యాపింగ్ ఎక్కువ జరుగుతుంది. పోలీసులే కాకుండా సో ఇప్పుడు మళ్ళీ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తుల నేమ్స్ కూడా వస్తున్నాయి. అందులో మనం ప్రత్యేకంగా చెప్పవలసింది కేటీఆర్ గారి పేరు వస్తుంది. ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తి ఎస్ఐబిలో ఒక డిఎస్పి క్యాడర్ వ్యక్తి. వాళ్ళు ఎక్కడ వెళ్ళేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ వల్ల ఏమైందంటే పర్టికులర్గా ఐజీ ప్రభాకర్ గారి పేరు బాగా వినిపిస్తుంది. ఆయన ఎస్ఐబిలో కిషన్ రావు అనండి, లేకపోతే ప్రభాకర్ రావు అనండి, సాఫ్ట్వేర్ పెగాసిస్ సాఫ్ట్వేర్ ఏమైతే ఉందో అది ఎవరు తెప్పించారు, అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం ఈ రోజు మనము ఎక్స్ డీసీపీ గారైనటువంటి రెడ్డన్న గారితో ఉన్నామండి. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అసలు ఏంటి దాని గురించి అని చెప్పేసి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందామని మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. సార్ నమస్తే. సార్ నమస్కారం. పోలీసుల వ్యవస్థ నుండే దాదాపుగా చాలా మంది నేమ్స్ వచ్చాయి. ఐజీకి సంబంధించిన వ్యక్తి ప్రభాకర్ గారు పెద్ద వ్యక్తి, తను ఇంకొకటి రామకృష్ణ గారు అని చెప్పేసి, తిరుపతి గారు, సో భుజంగం గారు అని చెప్పేసి, సో పోలీసులే కాకుండా సో ఇప్పుడు మళ్ళీ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తుల నేమ్స్ కూడా వస్తున్నాయి. అందులో మనం ప్రత్యేకంగా చెప్పవలసింది కేటీఆర్ గారి పేరు వస్తుంది. దాని మీద మీరేం చెప్తారు సార్? ఒకటండి, ఇప్పుడు మన ప్రభుత్వానికి అంటే తెలంగాణ ప్రభుత్వంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ ఎస్ఐబి అని ఉంది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఉంది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ లో దాదాపు ఒక 12-14 సంవత్సరాలుగా 2010-12 ఎప్పటి నుంచో మన దగ్గర ఎస్ఐబిలో స్పైవేర్ ఉంది. పెగాసిస్ స్పైవేర్ వాడుతున్నారు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ నక్సలైట్ల యొక్క ఉనికిని గుర్తించడానికి, వాళ్ళ సంభాషణను వినడానికి, తదనుగుణంగా రికార్డింగ్ చేసి మా భారతదేశం యొక్క భద్రతో, లేకపోతే రాష్ట్రం యొక్క భద్రతో, లేకపోతే పోలీసుల యొక్క భద్రతో ఆ విధంగా అడుగులు వేయడానికి, వ్యూహరచన చేయడానికి మాత్రమే ఈ ఎస్ఐబి డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఎవరైతే హెడ్ ఉంటారో, అంటే ఎస్ఐబి హెడ్, వాళ్ళకి స్పెసిఫిక్గా ఈ అధికారం ఉంది. అయితే వాళ్ళు కూడా ఎవరి ఫోన్ అయితే ట్రాప్ చేయదలుచుకున్నారో ఆ ఫోన్ యొక్క పూర్తి వివరాలని సెంట్రల్ హోమ్ సెక్రటరీకి కానీ స్టేట్ హోమ్ సెక్రటరీకి కానీ తెలియపరిచి వాళ్ళ దగ్గర నుంచి ఉత్తర్వులు పొందిన తర్వాతనే వీళ్ళు రికార్డింగ్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు దీన్ని చెడ్డ పనులకి, చెడ్డ వ్యవహారాలకి అన్నీ వినియోగించారు అనేది ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్. అతి ముఖ్యంగా ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తి ఎస్ఐబిలో ఒక డిఎస్పి క్యాడర్ వ్యక్తి. తను చాలామంది మీరు చెప్పినట్టు సినిమా వాళ్ళనండి, తర్వాత రాజకీయంగా ప్రత్యక్షంగా ఉండేటువంటి ప్రత్యర్థుల మీద, అదేవిధంగా కొందరు వ్యాపారస్తులు, తర్వాత బిజినెస్ మ్యాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు కూడా రికార్డింగ్ చేశారు. కొందరు డైమండ్ వర్తకులు నుంచి కూడా ఇది చేశారు. అదేవిధంగా చాలామంది కొన్ని కంపెనీల వాళ్ళతో కూడా ఈ సాఫ్ట్వేర్ను వినియోగించి వాళ్ళ యొక్క రహస్య సంభాషణల్ని తెలుసుకొని, అదేవిధంగా ఎవరైతే పొలిటికల్గా అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళకి చేసే ఎలక్షన్ టైంలో చేసేటువంటి వ్యూహాలకి ప్రతివ్యూహ రచించడానికి ఈ స్పైవేర్ని, పెగాసిస్ స్పైవేర్ని వినియోగించి తద్వారా వాళ్ళ డబ్బులు పంపిణీ అని ఉంటే వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా రిస్ట్రిక్ట్ చేశారు. అదేవిధంగా వాళ్ళు ఎక్కడ వెళ్ళేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ వల్ల ఏమైందంటే మీరు ఎక్కడ ఉండేది తెలిసిపోతుంది ఉనికి. అదేవిధంగా మీరు ఏం మాట్లాడేది రికార్డింగ్ అవుతుంది. ఒకవేళ మీరు టెలిఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా అది వినొచ్చు, వాళ్ళు ఫోన్ చేసుకోవచ్చు, మీ ఫోన్లో ఉండే డేటాని తస్కరించవచ్చు, అదేవిధంగా ఫోటోల్ని తస్కరించవచ్చు. అదేవిధంగా మీరు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మీరు మీ కదలికలను మొత్తం కూడా రికార్డింగ్ చేయవచ్చు. దానికే ఉపయోగించారు అనేటువంటి ప్రణీత్ రావు అనండి, లేకపోతే ప్రభాకర్ రావు ఐజీ అనండి, భుజంగరావు గారు కానివ్వండి, అదేవిధంగా తిరుపతన్న కానివ్వండి, వీళ్ళంతా ఎస్ఐబిలో పనిచేసినారు. ఎస్ఐబిలో ప్రభాకర్ రావు నేతృత్వంలో పనిచేశారు. అయితే అదే సందర్భంలో ఇది ఎవిడెన్స్ ఉందో లేదో తెలియదు, చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. కొందరు సినీ ప్రముఖుల యొక్క ఫోన్లను ట్రాపింగ్ చేసి తద్వారా
వాళ్ళు వాళ్ళ పర్సనల్ లబ్ధి పొందడమే కాకుండా వేరే వాళ్ళ జీవితాల్లో కూడా కొంచెం కలకరం రేపే విధంగా పనిచేశారనేటువంటిది చర్చ. అయితే అతి ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ను వినియోగించి ప్రత్యర్థులు ఎవరికైనా ఎక్కడికైనా డబ్బు పంపిస్తుంటే ఆ డబ్బును పంచకుండానో లేకపోతే అక్కడికి చేరకుండానో కట్టడి చేయడానికి ఈ సాఫ్ట్వేర్ను వినియోగించి వాళ్ళ కదలికను కట్టడి చేసి తర్వాత ఆ డబ్బునంతా సీజ్ చేశారనేది ఒకటి. అదేవిధంగా ప్రత్యర్థులు ఎవరైతే ఏమైనా వ్యూహ రచిస్తున్నారా, లేదు ఎవరికైనా డబ్బులు ఇచ్చి తమ పార్టీ వైపు తిప్పుకుంటున్నారా అనే వ్యవహారంలో కీలక పాత్ర పోషించినారనేటువంటిది అభియోగం. అందువల్లనే ప్రణీతిరావు కానివ్వండి, భుజంగరావు కానివ్వండి, తిరుపతి అన్న కానివ్వండి, ఈ మధ్యకాలంలో వేణుగోపాలరావు పేరు కూడా వస్తుంది. వీళ్ళంతా ఒక జట్టుగా ఏర్పడి ప్రభుత్వం పెద్దలో లేక ఆ డిపార్ట్మెంట్లో ఉన్న హెడ్ వాళ్ళు చెప్పిన ఆదేశాలను అనుగుణంగా వీళ్ళు ప్రత్యక్షుల యొక్క ఫోన్లను ట్రాప్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని వీళ్ళు రికార్డింగ్ చేసి అడ్డుకున్నారు అనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు చెప్పినట్టు సినిమా యాక్టర్స్ యొక్క వాళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్లో తొంగి చూసి తద్వారా వాళ్ళకు అనుగుణంగా మలుచుకొని తద్వారా వాళ్ళకు కావలసినటువంటి వ్యవహారాన్ని తమ చెప్పుచేతుల్లో పెట్టుకున్నారనేటువంటిది అభియోగం. దానిపైన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. చూడాలి ఇన్వెస్టిగేషన్లో ఏ విధమైనటువంటి వ్యవహారం బయటకు వస్తుందో. ఆ తర్వాత ఇప్పటికైతే ఈ పోలీస్ ఆఫీసర్లందరినీ అరెస్ట్ చేశారు. ఈ వాళ్ళ దగ్గర వాళ్ళు ఏ విధంగా ఆ రికార్డింగ్ చేసింది కనుక్కుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు వినియోగించినటువంటి హార్డ్వేర్ అంతా కూడా వీళ్ళు నాశనం చేసి చాలా దగ్గర విసిరి మూసి నదిలో అక్కడ ఇక్కడ విసిరి పారేశారు. సో దానిని కూడా రికవరీ చేశారు. అదేవిధంగా వీళ్ళు ఇతర వ్యక్తులతో ఏమైతే సంభాషణ ఈ రికార్డింగ్ చేసిన తర్వాత సంభాషణ సాగించారో ఆ సంభాషణలు కూడా వీళ్ళ టెలిఫోన్లో సిగ్నల్ అనండి, వాట్సాప్ అనండి ద్వారా ఇతరులకు పంపించారనేటువంటిది అభియోగం. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు బయటకు వస్తాయి. సో ఇందులో భాగంగా తీసుకుంటే సార్ పర్టికులర్గా ఐజీ ప్రభాకర్ గారి పేరు బాగా వినిపిస్తుంది. ఆయన కస్టడీకి తీసుకున్నారని చెప్పేసి మాట్లాడుతుంది. దాని గురించి మీరేం చెప్తారు సార్? ముఖ్యంగా ఏమైందంటే ఎస్ఐబి అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ ఎస్ఐబి డిపార్ట్మెంట్ లో ఈ ఎక్స్ట్రీమిస్టులు ఆతంకవాదుల యొక్క కదలికలపై కన్నేయడానికి ప్రభుత్వం వారు ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ ని వాళ్ళకు సమకూర్చారు. ఇది ఎవరైతే దేశ భద్రతకు కానీ రాష్ట్ర భద్రతకు కానీ ముప్పు వాటిల్లుతుందో లేదా అడ్మినిస్ట్రేషన్ ముప్పు వాటిల్లుతుందో అట్లాంటి వాళ్ళని రికార్డింగ్ చేయాలి. ఎస్ఐబిలో కిషన్ రావు అనండి, లేకపోతే ప్రభాకర్ రావు అనండి, ఇట్లా చాలా మంది దీన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది ఇప్పుడు నడుస్తున్న కథ. అతి ముఖ్యంగా వీళ్ళు ప్రతిపక్షాల యొక్క కదలికల పైన కన్నేసి వాళ్ళ మానిటరీగా వాళ్ళు ఏమైనా ఎక్కడికైనా ఈ ఎలక్షన్ టైంలో ఎక్కడికైనా డబ్బు తీసుకెళ్లడమో లేకపోతే వ్యూహాలు రచించడమో అట్లాంటివి జరిగితే దానికి కౌంటర్గా సపోజ్ ప్రతిపక్షాల వాళ్ళు ఎక్కడికైనా డబ్బు ఎలక్షన్స్లో పంపిణీ చేయడానికో ఇంకో దానికో వినియోగిస్తే ఆ తదనుగుణంగా పోలీస్ ఆఫీసర్లను ఎవరినైనా ఆ దారిలో చెక్కింగ్ పెట్టి లేదా వాహనాలను తనిఖీ చేసి ఆ విధంగా వాళ్ళపైన కట్టడి చేసి ఆ డబ్బును సీజ్ చేయడము ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇది నిజంగా చట్ట ప్రకారం నేరం. అయితే ఇది ఈ సాఫ్ట్వేరు ఇంకా కొన్ని సాఫ్ట్వేర్లతో కలిసి మనుషుల యొక్క కదలికలతో పాటు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా రికార్డింగ్ చేయడం మొదలుపెట్టారు. ఒక వార్ రూమ్ లాంటిది పెట్టుకొని అక్కడే రికార్డింగ్ చేసి అదేవిధంగా తమ పార్టీలో ఉండే వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళు ఏమైనా మన పార్టీకే ద్రోహం చేస్తారా అనేటువంటి వ్యవహారంలో కూడా ఈ రికార్డింగ్స్ చేసి తదనుగుణంగా వీళ్ళు యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. సో ఇది నిజంగానే వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం అవుతుంది. ఇది చట్టరీత్యం కూడా నేరం. సో దీనిపైన డెఫినెట్గా కేసులు పెడతారు, రికార్డింగ్లు చేస్తారు. రికార్డింగ్ ఎవరెవరు చేశారు, ఏ విధంగా చేశారు, ఏ సాఫ్ట్వేర్ని వినియోగించారు, ఆ హార్డ్వేర్ ఎక్కడుంది అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం జరుగుతూ ఉంది. బహుశా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే ఎవరు దీనికి ఆద్యులు, ఎవరి ప్రేరేపముతో
దీన్ని ఉపయోగించారు అనేది తెలుస్తుంది. అతి ముఖ్యంగా దీంట్లో ఎస్ఐబి శాఖలో ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ పెగాసిస్ సాఫ్ట్వేర్ ఏమైతే ఉందో అది ఎవరు తెప్పించారు, ఎందుకు తెప్పించారు, దానికి పెట్టుబడులు ఎవరు పెట్టారు అనే దానిపైన ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది.